ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒక బాధాకరమైన విషయము మనకందరికీ తెలుసు. నార్త్లో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడి రోజు రోజుకి పెరుగుతుంది. అదే విషయంలో దెహ్రాదూన్లో కూడా సేమ్ ఇదే ఇన్సిడెంట్ జరిగింది 14th జూలై నాడు. నిన్న న్యూస్ లాండ్రీ అనే ఒక ఛానల్లో దీని గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. ఒకసారి ఆ పాస్టర్ గారిని ఎలా కొట్టారో, ఎంత దారుణంగా కొట్టారో అనేది ఆ వీడియో నేను మీకు కంప్లీట్గా చూపెట్టలేను, ఎందుకంటే కాపీ రైట్స్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే నేను కాస్త క్లిప్ మాత్రమే చూపెడతాను. సో దీంతో పాటు అసలు ఏం జరిగిందో ఏం జరగలేదో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. newslaundry.comలో దీని గురించి క్లియర్గా రాయబడింది. న్యూస్ లాండ్రీ అనేది ఏదో చిన్న న్యూస్ ఛానల్ కాదు, డిజిటల్ మార్కెట్లో చాలా పెద్ద న్యూస్ ఛానల్. దాంట్లో ఏం రాయబడిందో నేను చెప్తాను, బాగా వినండి. 7 assaulted, house vandalized. 7 మందిని చితకబాదారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న వస్తువులను కూడా కంప్లీట్గా వ్యాండలైజ్ చేశారంట. హిందుత్వ మోబ్ అటాక్ క్రిస్టియన్ ప్రేయర్ మీట్ ఇన్ దెహ్రాదూన్లో ఉన్న క్రిస్టియన్స్ ఇంట్లో ఎక్కడైతే ప్రేయర్ నడుస్తుందో వాళ్ళకు ఈ హిందుత్వ గ్రూప్ వచ్చి వాళ్ళపైన దాడి చేశారంట. ఇక్కడ ఏం రాసిందంటే, ఇట్ కుడ్ హ్యావ్ బీన్ రెగ్యులర్ సండే మార్నింగ్ ఫర్ 35 years ఆఫ్ దీక్షా పాల్ యాజ్ షీ ప్రిపేర్డ్ ఫర్ వీక్లీ ప్రేయర్ ఎట్ హర్ హోమ్ ఇన్ ఉత్తరాఖండ్, దెహ్రాదూన్ విత్ హర్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్ అండ్ నేబర్ లాస్ట్ వీక్. గత వారం అంటే దీక్షా పాల్ 35 years మహిళ. తన ఇంట్లో ఫ్యామిలీ, రిలేటివ్స్ ఇంకా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ప్రార్థన కోసము రెడీ అవుతున్నారంట. బట్ ఏ గ్రూప్ ఆఫ్ హిందుత్వ యాక్టివిటీ ఎలిగ్లీ బార్డ్ ఇన్ టు ద హౌస్. డైరెక్ట్ ఇంట్లో దూరిపోయారంట. వీళ్ళు ఇంట్లో దూరిపోయే వీళ్ళకు అధికారం ఎవరిచ్చారో నాకు ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో దూరిపోతున్నారు, ఎవరు చర్చ్ పడితే వాళ్ళ చర్చ్లో దూరిపోతున్నారు. ఇలాంటి వాళ్ళపైన ప్రభుత్వం ఎందుకు సరి అయిన చట్టం తీసుకురాలేకపోతుందో అర్థం కావట్లేదు. మాబ్ లించింగ్ జరగొద్దంటారు, ఈ మాబ్లే పరిగెత్తుకుంటూ వచ్చి మనుషులపైన లేనిపోని దాడులు చేస్తూ ఉంటారు. తర్వాత ఏమన్నారంటే, అసాల్టెడ్ అట్లీస్ట్ 7 of those present inside, vandalized the prayer room and bedroom, made derogatory remark against the Christian faith and accused all of them of forced conversion. ఇక్కడ ఎన్ని పాయింట్స్ చెప్తున్నారు చూడండి. 7 మెంబర్స్ని భయంకరంగా కొట్టారంట. చర్చ్ రూమ్ని అదేవిధంగా బెడ్రూమ్ని కంప్లీట్గా వ్యాండలైజ్ చేశారంట. మూడోది, క్రైస్తవుల విశ్వాసం పైన లేనిపోని చెత్త మాటలు మాట్లాడారంట. అదేవిధంగా వీళ్ళు ఫోర్స్ కన్వర్షన్ చేస్తున్నారని వాళ్ళపైన లేనిపోని ఆరోపణలు వేశారు. దీంతో వాళ్ళపైన FIR కేసు వేయడం జరిగింది. కేసు ఏంటిదో చెప్తాను చూడండి. An FIR has been lodged against 11 accused at Nehru Colony Police Station under the relevant BNS section. BNS సెక్షన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఈ కొత్తగా వచ్చే ఏదైతే రూల్స్ ఉన్నాయో దానికి భారతీయ న్యాయ సమితి సంథింగ్ ఏదో అంటారు, నాకు కరెక్ట్గా తెలీదు. అయితే ఆ సెక్షన్ ప్రకారంగా 115 115(2) ఫర్ వాలంటీరింగ్ కాజ్ హర్ట్స్, తర్వాత 191(2) ఫర్ రాయటింగ్, 299 ఫర్ డెలిబరేటింగ్ outrageous religious feeling, 324(4) for destruction of property, 333 for trespass, 351(2) for threat and 352 for intentional insult. ఎవరెవరండి ఇందులో వీళ్ళు చేశారు అంటే, దేవేంద్ర దోభాల్, బేజేంద్ర థాపా, సధీర్ థాపా, రాజీవ్ పాల్, సుధీర్ పాల్, ధీరేంద్ర దోబల్, అమన్ దోబల్, ఆర్యమాన్ దోబల్, అనిల్ హిందూ, భూపేష్ జోషి అండ్ భజేందర్. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తెలుసా,
చర్చ్ పైన దాడి చేశారంట. ఒక్కసారి ఈ వీడియో నేను ఎందుకు అందులో చూపెట్టలేకపోతున్నానంటే కాపీ రైట్స్ పెడతానని. సో మీరు ఒకసారి ఈ వీడియో చూడాలంటే నా వ్లాగ్లో వచ్చి మరీ మీరు చూడండి. నా వ్లాగ్ పేరు నేను లింక్లో పెడతాను, డైరెక్ట్ దాంట్లో క్లిక్ చేయండి, మీకు లింక్ ఓపెన్ అయిపోతుంది. దాంతోపాటు ఆ కంప్లీట్ వీడియో మీరు చూడొచ్చు. మీరేమంటారో దీని గురించి మాకు కామెంట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.